హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు సేమియాతో దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇంట్లో ఏ టిఫిన్ పిండి లేనప్పుడు పప్పు నానబెట్టే అవసరం లేకుండా అప్పటికప్పుడు ఇలా దోశల్ని వేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ లేదంటే నైట్ డిన్నర్లోకైనా వీటిని అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి ఆలస్యం చేయకుండా టేస్టీ సేమియా దోశల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 కప్పు పల్లీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు బాగా వేగి చిటపటలాడాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకున్నాక ప్యాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి 1 కప్పు సేమియాను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ కొంచెం రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన సేమియాను ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి 1 కప్పు బొంబాయి రవ్వను తీసుకోవాలి. రవ్వని కూడా లో ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా వేయించిన రవ్వని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలండి. ముందుగా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకున్న సేమియాని పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టిన బొంబాయి రవ్వను పూర్తిగా చల్లారాక దీంట్లో వేసుకోవాలి. దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ను వేసి మిక్సీ పట్టి తీసుకోవాలి. నేను ఇక్కడ లావు ఉప్పును వేస్తున్నాను కాబట్టి దీంట్లోనే వేసి మిక్సీ పట్టి తీసుకున్నానండి. లేదంటే తర్వాత అయినా వేసి కలుపుకోవచ్చు. నేను ఇక్కడ నిన్న మిగిలిన పెరుగులో కొద్దిగా నీళ్ళను పోసి ఇలా మజ్జిగలా చేసి తీసుకున్నానండి. దీంట్లోకి మిక్సీ పట్టిన సేమియా ఇంకా రవ్వ మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి. ముందుగా పిండిలో మజ్జిగ లేదా పెరుగును వేసి కలిపాక తగినన్ని నీళ్ళను పోసి కలుపుకోవాలి. నీళ్ళను పోసి పిండిని ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా కలిపాక దీనిపైన మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెడితే రవ్వ ఇంకా సేమియా మిశ్రమం చక్కగా నానుతుందండి. పిండి నానేలోగా వేయించిన పల్లీలను మిక్సీ జార్లోకి తీసుకొని దాంట్లో 1 గుప్పెడు కరివేపాకు, కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి, ఇంకా 1 మీడియం సైజ్ ఉల్లిపాయను ఇలా ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్టు, కొంచెం నానబెట్టిన చింతపండును వేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ మిక్సీ పట్టి తీసుకోవాలి. చింతపండుకు బదులుగా నిమ్మరసాన్నైనా వేసుకోవచ్చండి. మిక్సీ పట్టిన పల్లీ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టి ఆయిల్ను వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి కొంచెం వేగాక ఎండుమిర్చి ముక్కలు, 1 స్పూన్ శనగపప్పు,
1 స్పూన్ మినప్పప్పు, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసి ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఫ్రై అయ్యాక కరివేపాకును వేసి కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చివరగా పావు టీ స్పూన్ పసుపును వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పోపుని మిక్సీ పట్టిన పల్లి పచ్చడిలో వేసి కలుపుకుంటే టేస్టీ పల్లి పచ్చడి రెడీ అండి. ఈలోగా ముందుగా కలిపిపెట్టిన దోసపిండి చక్కగా నాని ఉంటుందండి. సేమియా ఇంకా రవ్వ మిశ్రమం నీటిని పీల్చుకొని ఇది కాస్త గట్టిగా అవుతుంది. దోసలు వేసే ముందు దీంట్లోకి కొద్దిగా వంట సోడాను వేసి తగినన్ని నీళ్లను పోసి కలుపుకోవాలి. కొద్దిగా నీళ్లను పోసి కలుపుతూ పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా కలుపుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కాక 2 గరిటెల పిండిని వేసుకొని దోసని స్ప్రెడ్ చేసుకోవాలి. దోసను వేశాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 1 స్పూన్ ఆయిల్ను వేసి దోసను ఫ్రై చేసుకోవాలి. దోస ఒకవైపు చక్కగా వేగాక మరొక వైపు తిప్పి ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా దోరగా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకుంటే ఇన్స్టెంట్ టేస్టీగా ఉండే సేమియా దోశ రెడీ అండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి దోశను మరో 2 నిమిషాల పాటు ఎక్కువసేపు ఫ్రై చేసుకొని తీసుకుంటే దోశ క్రిస్పీగా అయ్యి కరకరలాడుతుందండి. మొత్తం పిండితో అన్ని దోశల్ని ఇలాగే వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంట్లో దోసపిండి లేనప్పుడు అప్పటికప్పుడు ఇలా సేమియాతో ఇన్స్టెంట్గా దోశలను వేసుకొని టేస్ట్ చేసి చూడండి, చాలా బాగుంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ప్రిపేర్ చేయడానికి పప్పులేమి నానబెట్టినప్పుడు ఇలా దోశల్ని ట్రై చేయొచ్చండి. ఇంకా నైట్ కర్రీస్ లేకపోతే డిన్నర్లోకి ఇన్స్టెంట్గా ఇలా దోశల్ని ప్రిపేర్ చేసుకొని తినొచ్చండి. ఈ దోశల్లోకి పల్లీ పచ్చడి లేకపోతే ఆవకాయతో కానీ లేదంటే పెరుగుతో అయినా సర్వ్ చేసుకోవచ్చండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.